జీహెచ్ఎంసీ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ తొందరగా క్లియర్ చేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారులకు సూచించడం జరిగింది. విభాగానికి సంబంధించి అంటే జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ కావచ్చు, అలాగే మిగతా రెవెన్యూకి సంబంధించి చూసుకున్నట్టయితే ట్యాక్స్ల ద్వారా కూడా అత్యధికంగా ఆదాయం రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే బిల్డింగ్ పర్మిషన్స్ అనేటివి కావచ్చు, అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తే ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే భవన నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వితిన్ ద 21 డేస్లో కంప్లీట్ చేయడం వల్ల కూడా పారదర్శకత అనేది ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యం. సో దీంతో పాటుగా అటు బిల్డింగ్ పర్మిషన్స్ అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్సే కాకుండా ఎల్ఆర్ఎస్కి సంబంధించి లేఅవుట్ రెగ్యులేషన్స్కి సంబంధించుకోవచ్చు, అలాగే మిగతా ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేయడం వల్ల సంస్థకు ఆదాయంతో పాటుగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తొందరగా పనిచేసే విధంగా ఉంటుందని చెప్తున్న నేపథ్యం. సో అదేవిధంగా ఈ వానాకాలానికి సంబంధించి కూడా శిథిలమైన భవనాలు ఏదైతే శిథిలావస్థలో అంటే పురాతన భవనాలు ఉండడం జరుగుతుందో వాటి వల్ల కూడా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఉన్న వాటిని తొందరగా వికెట్ చేయించాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో దానికి సంబంధించి అట్లాంటి వాటిని మరీ కూలిపోయే స్థితిలో ఉంటే కూడా వాటిని కూల్చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా ఏదైతే మనం వానాకాలంలో సెల్లార్స్ అనేటివి కూడా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా వారు సెల్లార్స్ తీయడం అనేది కూడా నిషేధం కాబట్టి అట్లాంటి వారు ఎవరైనా తీస్తున్నప్పటికీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. సో మొత్తంగా సర్కిల్ స్థాయి నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు అన్ని ఏసీపీల నుంచి టౌన్ ప్లానింగ్ టీపీఎస్ నుంచి ఏసీపీ అలాగే సిపిల వరకు కూడా అందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే కోర్టు కేసులు కావచ్చు, ప్రజల నుంచి ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అలాగే పార్క్స్ మిగతా గవర్నమెంట్ ల్యాండ్ జిహెచ్ఎంస్కి సంబంధించిన ల్యాండ్స్ ఏదైనా ఎంక్రోచ్మెంట్ చేయడం జరుగుతుందో వాటన్నిటి పట్ల కూడా ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మాత్రం టౌన్ ప్లానింగ్ విభాగం అనేది కూడా చాలా బాగా పనిచేస్తుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి విభాగానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే విధంగా కూడా కృషి చేయాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమావేశంలో చెప్పడం జరిగింది.